ఆలోచన విధానంలో మార్పు రాలి. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మార్పు రావట్లేదు. ఇవాళ తప్పు చేసి ఆ తప్పుకి ఇవాళ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పరిస్థితిని ప్రజలు తప్పుదావ పట్టించడానికి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఇవాళ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం, కార్లు తగలబెట్టింది వాస్తవం, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని గాయపరిచింది వాస్తవం. దాని మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక అపోహలు సృష్టించే విధంగా అక్కడ ఏమీ జరగలేదు, వాళ్ళే మా కార్యాలయం మీద దాడి చేయడానికి వస్తే మేము ఆత్మరక్షణ కోసం వెళ్ళాము, కార్లు తగలబెట్టి ఆత్మరక్షణ. ఇవాళ ఈ పాపం చేసిన వాళ్ళు ఎవడో కూడా తప్పించుకోలేరు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాడు వెళ్ళి అక్కడ నీతి కౌరులు చెప్తా ఉన్నారు. బందర్లో ఉన్నటువంటి ఒక చేతకాని దద్దమ్మ 5 ఏళ్ళు కాన్స్టిట్యున్సీని పట్టించుకోవాలా, 1000 కోట్లు వెనకేసుకుని సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి నీతి కౌరులు చెప్తా ఉన్నారు. సిగ్గు అనిపించట్లా మనిషికి? వయసు వచ్చింది, మీకు మంత్రి పదవులు చేశారు, వాళ్ళు మాజీలుగా ఉన్నారు, ఇంకా మీకు సిగ్గు రావట్లేదా? అసలు మీరు మనుషులేనా? మానవత్వం ఉందా మీకు? ఇవాళ అక్కడ జరిగినటువంటి దుర్మార్గాన్ని మనం ఆపకపోతే, ఇలాంటి పరిస్థితులు వస్తే రాష్ట్రం ఏమైపోతుంది, యువత ఏమైపోతారు? గంజాయి మధ్యలో మీరు చేసినటువంటి పాపాలకి రాష్ట్రం ఇవాళ టోటల్ యువత అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఉద్యోగాలు లేవు 5 ఏళ్ళు. ఇవాళ పరిశ్రమలో ఒక్క పరిశ్రమ మీరు తీసుకురాలేదే, మీ చేతగానితనం క్లియర్ కనబడతా ఉంది. ఇవాళ అప్పులు పాలు చేశారు రాష్ట్రాన్ని. ఇన్ని కనబడతా ఉన్నా కూడా సిగ్గు లేకుండా వెళ్ళి ఏదో కార్యకర్తలకి ఇచ్చేస్తున్నారు, మన కక్ష సాధింపు చేస్తారు. అంతా రౌడీ షీటర్లు, అంతా గంజాయి బ్యాచ్. రుణాల చూడండి, పేర్లు తీయండి, మొత్తం గంజాయి బ్యాచ్లు, రౌడీ షీటర్లు. ఇవన్నీ కూడా ఎవరు తప్పించుకోలేరు, ఎన్నాన్ని కూడా తప్పించుకోలేడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలు మేమేమి వ్యక్తిగత కక్షలకు పోవట్లే, మేము వ్యవస్థల్ని మార్గంలో పెట్టాలి. ఇంకోటి అలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడాలి, ఇంకొకరి మీద ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళకి వణుకు పుట్టాల. అంటకాగి వైఎస్ఆర్ పార్టీకి అంటకాగినటువంటి పోలీసులు ఏ పరిస్థితులు వస్తాయో ఇవాళ మీరు అనుకుంటా ఉన్నారేమో, పోస్టులు లేకపోవడం ఇంకోటి కాదు. వాళ్ళు నేను తీసుకెళ్లి పోస్టులు ఇవ్వడం కాదు, ప్రాసిక్యూట్ చేపిస్తాం, చట్టం ముందు నుంచో పెడతాం. ఇవాళ ఎక్కడికో వెళ్ళి పారిపోవాలని చూస్తూ ఉన్నారు, ఎక్కడున్నా ఎదుగు పట్టుకొస్తారు. వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తం కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం. దానికోసమే టైం పట్టింది కదా అని మా కార్యకర్తలు కూడా కొంత ఆలోచిస్తూ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇవాళ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో వైట్ పేపర్స్ రూపేణా అంతా కూడా స్పష్టంగా తీసుకొచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూసినారు. కాబట్టి ఈ 2 డిపార్ట్మెంట్స్లో గత 5 సంవత్సరాల్లో చలవిడి దోపిడీ చేసిన దానికి నిలువెత్తు సాక్ష్యాలు, నిదర్శనం. ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనాలు కోట్ల రూపాయలు మైనింగ్లో దోచుకున్నారు. ఇది ప్రాథమికంగా అధికారులు ఇచ్చినటువంటి అధికారపు లెక్కల ప్రకారం. ఇంకా ఇల్లీగల్గా ఉన్న అవన్నీ కూడా తీసుకున్నాం. ఆల్రెడీ సిబిసిఐడి ఎంక్వైరీకి పెట్టడం జరిగింది. అట్లాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా దాదాపు వ్యత్యాసం వస్తాం. ఈ రకంగా వాళ్ళు చేసినటువంటి పాపాల వల్ల ప్రాథమిక ఇవన్నీ కూడా అధికారపు లెక్కల ప్రకారం మనకు వచ్చినటువంటి ప్రాథమిక అంచనాలు మాత్రమే. ఇంకా చాలా లోతైనటువంటి దాని మీద ఎంక్వైరీ జరగాల్సినటువంటి స్టెప్స్ అన్ని ఆల్రెడీ తీసుకుంటాం. ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. వాళ్ళు మేము పెట్టుకున్నది ఒకే లైన్, మరి ఒక కొరియర్కి సంబంధించిన టీం కూడా వస్తున్నారు, పరిశీలన చేయడానికి వస్తున్నారు. అలాగే ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా ఆల్రెడీ కొంతమంది రిప్రజెంటేషన్స్ వచ్చిన విధంగా మార్పు రాలి. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మార్పు రావట్లేదు. ఇవాళ తప్పు చేసి ఆ తప్పుకి ఇవాళ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పరిస్థితిని
ప్రజలు తప్పుదావ పట్టించడానికి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఇవాళ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం, కార్లు తగలబెట్టింది వాస్తవం, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని గాయపరిచింది వాస్తవం. దాని మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక అపోహలు సృష్టించే విధంగా అక్కడ ఏమీ జరగలేదు, వాళ్ళే మా కార్యాలయం మీద దాడి చేయడానికి వస్తే మేము ఆత్మరక్షణ కోసం వెళ్ళాము, కార్లు తగలబెట్టి ఆత్మరక్షణ. ఇవాళ ఏ పాపం చేసిన వాళ్ళు ఎవడో కూడా తప్పించుకోలేరు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాడు వెళ్ళి అక్కడ నీతి కౌరులు చెప్తా ఉన్నారు. బందర్లో ఉన్నటువంటి చేతకాని దద్దమ్మ 5 ఏళ్ళు కాన్స్టిట్యున్సీని పట్టించుకోవాలా, 1000 కోట్లు వెనకేసుకుని సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి నీతి కౌరులు చెప్తా ఉన్నారు. సిగ్గు అనిపించట్లా మనిషికి? వయసు వచ్చింది మీకు, మంత్రి పదవులు చేశారు, ఇవాళ మాజీలుగా ఉన్నారు, ఇంకా మీకు సిగ్గు రావట్లేదా? అసలు మీరు మనుషులేనా? మానవత్వం ఉందా మీకు? ఇవాళ అక్కడ జరిగినటువంటి దుర్మార్గాన్ని మనం ఆపకపోతే, ఇలాంటి పరిస్థితులు వస్తే రాష్ట్రం ఏమైపోద్ది, యువత ఏమైపోతారు? గంజాయి మధ్యలో మీరు చేసినటువంటి పాపాలకి రాష్ట్రం ఇవాళ టోటల్ యువత అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఉద్యోగాలు లేవు 5 ఏళ్ళు. ఇవాళ పరిశ్రమలో ఒక్క పరిశ్రమ మీరు తీసుకురాలేదే, మీ చేతగానితనం క్లియర్ కనబడతా ఉంది. ఇవాళ అప్పులు పాలు చేశారా రాష్ట్రాన్ని? ఇన్ని కనబడతా ఉన్నా కూడా సిగ్గు లేకుండా వెళ్ళి ఏదో కార్యకర్తలకి ఇచ్చేస్తున్నారు, మా కక్ష సాధింపు చేస్తున్నారు. అంతా రౌడీ షీటర్లు, అంతా గంజాయి బ్యాచ్. రుణాల చూడండి, పేర్లు తీయండి, మొత్తం గంజాయి బ్యాచ్లు, రౌడీ షీటర్లు. ఇవన్నీ కూడా ఎవరు తప్పించుకోలేరు. ఎన్నాని కూడా తప్పించుకోలేరు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలు మేమేమి వ్యక్తిగత కక్షలకు పోవట్లే, మేము వ్యవస్థల్ని మార్గంలో పెట్టాలి. ఇంకోటి అలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడాలి, ఇంకొకరి మీద ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే వాళ్ళకి వణుకు పుట్టాల. అంటకాగి వైఎస్ఆర్ పార్టీకి అంటకాగినటువంటి పోలీసులు ఏ పరిస్థితులు వస్తాయో వాళ్ళు మీరు అనుకుంటా ఉన్నారేమో, పోస్టులు లేకపోవడం ఇంకోటి కాదు, వాళ్ళు నేను తీసుకెళ్ళి పోస్టులు ఇవ్వడం కాదు, ప్రాసిక్యూట్ చేపిస్తాం, చట్టం ముందు నుంచో పెడతాం. ఇవాళ ఎక్కడికో వెళ్ళి పారిపోవాలని చూస్తూ ఉన్నారు, ఎక్కడున్నా ఎదుగు పట్టుకొస్తారు. వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తం కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం, దానికోసమే టైం పట్టింది కదా అని మా కార్యకర్తలు కూడా కొంత ఆలోచిస్తూ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇవాళ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో వైట్ పేపర్స్ రూపేణ అంతా కూడా స్పష్టంగా తీసుకొచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూస్తారు. కాబట్టి ఈ 2 డిపార్ట్మెంట్స్లో గత 5 సంవత్సరాల్లో చలవిడి దోపిడీ చేసిన దానికి నిలువెత్తు సాక్ష్యాలు, నిదర్శనం. ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనాల ₹1,00,00,000 మైనింగ్లో దోచుకున్నారు. ఇది ప్రాథమికంగా అధికారులు ఇచ్చినటువంటి అధికారపు లెక్కల ప్రకారం. ఇంకా ఇల్లీగల్గా ఉన్న అవన్నీ కూడా తీసుకున్నాం, ఆల్రెడీ సిబిసిఐడి ఎంక్వైరీకి పెట్టడం జరిగింది. అట్లాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా దాదాపు వ్యత్యాసం వస్తుంది. ఈ రకంగా వాళ్ళు చేసినటువంటి పాపాల వల్ల ప్రాథమిక ఇవన్నీ కూడా అధికారపు లెక్కల ప్రకారం మనకు వచ్చినటువంటి ప్రాథమిక అంచనాలు మాత్రమే. ఇంకా చాలా లోతైనటువంటి దాని మీద ఎంక్వైరీ జరగాల్సినటువంటి ఆలోచన తీసుకుంటే ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. వాళ్ళు మేము పెట్టుకున్నది ఒకే లైన్, మరి ఒక కొరియాకి సంబంధించిన టీం కూడా వస్తున్నారు, పరిశీలన చేయడానికి వస్తున్నారు. అలాగే ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా ఆల్రెడీ కొంతమంది రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. త్వరలోనే 100